సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అన్న విషయానికి సంబంధించి అన్ని కూడా సానుకూలమైన అభిప్రాయాలు వినపడతా ఉన్నాయి. మురుగదాస్ ఈ సినిమాని తమిళ తెలుగు భాషల్లో రూపొందించనున్నారని తెలుస్తా ఉంది. పోతే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తున్నారు, ఈ సినిమాకి ఎవరు పనిచేసే అవకాశం ఉంది అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకా ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలోనే ఉంది. మహేష్ మురుగదాస్ చెప్పిన కథని ఓకే చేశారని, మురుగదాస్ ఇప్పుడు ఆ కథని పూర్తిగా డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సరికొత్తగా వినపడుతున్న వార్తలు ఈ కాంబినేషన్ మీద విపరీతమైన ఆసక్తికి దారితీస్తున్నాయి. మురుగదాస్ సినిమా అంటేనే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ని పెట్టుకుని ఒక చక్కటి మెసేజ్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ సినిమాతో కూడా మురుగదాస్ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ని సొసైటీకి ఇవ్వబోతున్నారు అని వినపడతా ఉంది. సమాజంలో ఉన్న అందరికీ ఒకే రకంగా న్యాయం జరగాలి అన్న పాయింట్ ఆధారంగా ఈ కథని మురుగదాస్ రూపొందిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. ఇది తెలుగు సినిమా ప్రియులందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే మ్యాటరే. తెలుగులో కమర్షియల్ అంశాలు పెట్టుకుని మెసేజ్ చెప్పే సినిమాలు ఎప్పుడో గాని కనిపించవు. అటువంటి సినిమాలకు సంబంధించి ఇప్పటికి కూడా అందరూ దర్శకుడు శంకర్ సినిమాలనే ఆరాధిస్తూ ఉంటారు. కానీ శంకర్ ఎప్పుడు కూడా తమిళ హీరోలతోనే సినిమాలు చేస్తాడు. అలాంటి సబ్జెక్టుల్లో మన తెలుగు హీరో ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో చూసుకోవాలని సినిమా ప్రియులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అంటే తెలుగులో ఠాగూర్, స్టాలిన్ ఇలాంటి నేపథ్యంలోనే వచ్చాయి. కానీ ఠాగూర్ ఏమో తమిళ రమణకి రీమేక్, స్టాలిన్ ఏమో ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు జెంటిల్మెన్, భారతీయుడు ఒకే ఒక్కడు అంటే తెలుగు తమిళం కలుపుకుని ఎంటైర్ సౌత్ రాష్ట్రాల్లో ఎవరు గుర్తుకొస్తారు? శంకరు, అర్జున్, కమల్ హాసన్. అదే ఠాగూర్ అంటే తెలుగు వాళ్ళకి మాత్రమే చిరంజీవి గుర్తొస్తారు, తమిళ్లో వెళ్తే విజయకాంత్ గారు గుర్తొస్తారు. కాబట్టి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా పర్టికులర్ సినిమా పేరు చెప్తే ఓ తెలుగు హీరోని గుర్తు పెట్టుకోవాలి. దేశం మొత్తం కూడా, ఓవరాల్ కంట్రీ కాకపోయినా సౌత్ మొత్తం అయినా ఆ హీరోకి ఓ ఇమేజ్ ఏర్పడాలి. సూర్య, విక్రమ్ ఇలాగే కదా దక్షిణాది 4 రాష్ట్రాల్లో అంత పాపులర్ అయ్యారు. మహేష్ శ్రీమంతుడు సినిమాతో మెసేజ్ ఇస్తూనే సూపర్ హిట్ కొట్టాడు. కానీ అది తెలుగుకే పరిమితమైంది, మిగతా రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇప్పుడు మురుగదాస్ తో మహేష్ చేయబోతున్న సినిమా కొత్త ఆశలకి అంకురార్పణ చేస్తా ఉంది. మురుగదాస్ ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్ పట్టుకుని మహేష్ ని ప్రాపర్ గా ప్రెజెంట్ చేస్తే ఆ సినిమాతో దక్షిణాది రాష్ట్రాల్లో మహేష్ కి కొత్త ఇమేజ్ ఏర్పడటాన్ని ఊహించొచ్చు. అదే గనక జరిగితే మహేష్ మార్కెట్ పరిధి చాలా దూరం వెళ్తుంది. ఆయన కథలను ఎంచుకునే తీరు మారుతుంది. కొత్త తరహా సినిమాలు మహేష్ నుండి ప్రేక్షకులు చూసే అవకాశం దక్కుతుంది. చూద్దాం మరి మురుగదాస్ తో కలిసి మహేష్ ఎటువంటి చరిత్ర సృష్టిస్తాడో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.